Welcome to Naresh IAS Academy. This is Ishwar Kumar, Faculty of Current Affairs and Geography. సో రెగ్యులర్గా మనం మన యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ని తీసుకోబోతూ ఉన్నాం. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటి బైలింగ్వల్లో ఉండబోతూ ఉన్నాయి. సో ఏవైతే ఎగ్జామ్స్ మనకి రాబోయేటువంటి ఎగ్జామ్స్ యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీ హైకోర్టు కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు, విఆర్ఓ కావచ్చు, జీపీఓ కావచ్చు, ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ దాంతోపాటు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి సో నేషనల్ లెవెల్గా స్టేట్ లెవెల్లో జరిగేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంక్లూడింగ్ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం ఈ వీడియోలో రెగ్యులర్ గా డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. అయితే మిగిలినటువంటి ఎవరైతే కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నారో ఆ క్లాసెస్ కి మన క్లాసెస్ కి వ్యత్యాసం ఏంటి అంటే, నేను దాదాపు 9 years నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉండటం జరిగింది. సో 9 years నుంచి కూడా యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, దాదాపు 8-9 years నుంచి కూడా క్లాసెస్ అనేటువంటి తీసుకోవడం జరుగుతూ ఉంది అట్ వేరియస్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ లో గత 8 సంవత్సరాల నుంచి కూడా క్లాసెస్ అనేటువంటి తీసుకుంటూ ఉన్నాం. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, దానితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి సర్వీస్ లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని కాబట్టి సో నాకు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన అన్నిటిపైన అవగాహన ఉండటం జరిగింది. సో నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు జరిగేటువంటి అన్ని ఎగ్జామ్స్ పైన అవగాహన ఉండటం జరిగింది కాబట్టి సో నా క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్ గా ఎగ్జామ్ ఓరియంటేషన్ లోనే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. దానితో పాటు ఇటీవల మనం పేపర్స్ చూసినట్లయితే సో యూపీఎస్సీ నుంచి మొదలుకొని గ్రూప్ 4 స్టాండర్డ్ వరకు కూడా క్వశ్చన్ పేపర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ పేపర్స్ అన్ని కూడా ఎనలైటికల్ వేలో రావడం జరుగుతూ ఉంది. సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్స్ లో క్వశ్చన్స్ అనేటువంటివి గతంలో హూ, వెన్, వాట్ అనేటువంటి క్వశ్చన్ స్టాక్స్ తో వచ్చేయండి. ఓకే, సో గత ఎగ్జామ్స్ లో మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ చూసుకుంటే హూ ఎవరు, లైక్ వెన్ ఎప్పుడు, వాట్ ఏమిటి అనేటువంటి మాత్రమే వచ్చాయి అనేటువంటి విధంగా క్వశ్చన్స్ అడిగేవారు. సో రీసెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఎగ్జామ్స్ మనం చూస్తున్నామో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనం ఏవైతే చూస్తున్నామో వాటిలో క్వశ్చన్స్ సరళి ఏ విధంగా ఉంది అంటే ప్రతి క్వశ్చన్ ని కూడా వై అనేటువంటి ఇంటెన్షన్ తో ఆ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు అండి. ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు ఎందుకు జరిగింది అనేటువంటి కోణంలో క్వశ్చన్ ని అడుగుతా ఉన్నారు. దాని వలన ఆ అంశం జరగడం వలన దాని వలన వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి అనేటువంటి ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ ని అడుగుతా ఉన్నారు. దాని తర్వాత ఏదో ఒక అంశం జరిగినప్పుడు దాని ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుచేత అది జరిగింది అనేటువంటి అంశం పైన అడుగుతా ఉన్నారు. ఓకేనా, సో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ లో మనకి క్వశ్చన్స్ అనేటువంటి వస్తా ఉన్నాయి, ఈ కోణంలో వస్తా ఉన్నాయి. దాని తర్వాత దాని వలన జరిగినటువంటి ఏవైతే ఆబ్జెక్ట్ ఏదైతే పెట్టుకొని ఏదో ఒక లక్ష్యంతో దాన్ని లాంచ్ చేస్తా ఉన్నామో దాని వల్ల కలిగినటువంటి ఛాలెంజెస్ ఏంటి, సవాళ్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశంలో క్వశ్చన్స్ అనేటువంటివి వస్తా ఉన్నాయండి. ఛాలెంజెస్, సవాళ్లు ఏ విధంగా ఉంది, ఆ ఉన్నటువంటి సవాళ్లను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో క్వశ్చన్స్ ని అడుగుతా ఉన్నారు. లైక్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. సో రెమెడీస్ అని అంటాం, లేదా మిటిగేషన్ మెథడ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మిటిగేషన్ మెథడ్స్, సో లైక్ చెప్పుకోవాలంటే నష్ట నివారణ చర్యలు పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ని అడుగుతా ఉన్నారు. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది, మెథడాలజీ అనేటువంటిది కూడా ఇక్కడ నుంచి అవుట్డేటెడ్ మెథడ్ నుంచి ప్రెసెంట్ ఉన్నటువంటి కరెంట్ మెథడ్ లోకి మనం మారాల్సి ఉంటా ఉంది. సో చాలా ప్లాట్ఫామ్స్ మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ లో వస్తూ ఉన్నాయి. లైక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ వివిధ సబ్జెక్ట్ సంబంధించి కానీ వారు పూర్తి యొక్క ఎగ్జామ్స్ పేపర్ సరళి పైన అవగాహన లేకపోవడం వలన వారు స్టిల్ ఇప్పుడు పాత కాలంలో ఉన్నటువంటి ఈ హూ, వెన్, వాట్ అనేటువంటి సిద్ధాంతంలోనే వాళ్ళు ఉంటూ ఆ కోవలోనే స్టూడెంట్స్ క్లాసెస్ అనేటువంటివి చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం సక్సెస్ అవ్వగలమా? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క సరళిని ద్వారా మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వగలమా అంటే క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తా ఉంది. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మన యాప్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. దాంతోపాటు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఒక్కసారి క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా తీసి చూస్తే ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ విధంగానే క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు అనేటువంటి అంశం మీకు తెలుస్తా ఉంటుంది. ఓకే, లైక్ వై ఎందుకు, అవుట్కమ్ జరగడం వలన వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి, ప్రతిఫలం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, సవాళ్ళు ఏంటి, రెమెడీస్
నష్ట నివారణ చర్యలు ఏంటి అనేటువంటి ఉద్దేశంతో అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ బేస్ చేసుకొని మన క్లాసెస్ అనేటువంటివి రెగ్యులర్ గా మన నరేష్ ఐఏఎస్ అకాడమీ ప్లాట్ఫామ్ లో ఉండబోతా ఉన్నాయి. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మా యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ఆస్పిరెంట్స్ అందరినీ, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆఫీసర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ చేయాలనేటువంటి ఉద్దేశం సంకల్పంతోనే మేము మీ ముందుకి రావడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ ఫ్రీ ఇనిషియేటివ్ క్లాసెస్ ని కూడా మీ ముందుకి మన ప్లాట్ఫామ్ ద్వారా, మీ అందరి యొక్క ప్లాట్ఫామ్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఇంపార్టెంట్, క్లియర్? సో ప్రతి ఒక్కరు కూడా నరేష్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. దానితో పాటు మీకు టెస్ట్ సిరీస్, ఎవరైనా మాక్ టెక్ ఎగ్జామ్స్ కానీ టెస్ట్ సిరీస్ రాయాలంటే నరేష్ ఐఏఎస్ అకాడమీ యాప్ ని కూడా ప్లే స్టోర్ నుంచి వెంటనే డౌన్లోడ్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే అందించడం జరుగుతూ ఉంది. లేదు అంటే ప్లే స్టోర్ లో కూడా నరేష్ ఐఏఎస్ అకాడమీని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. దాంట్లో ఎన్నో ఫ్రీ కోర్సెస్, ఫ్రీ కంటెంట్ మీకు అందించడంతో పాటు పెయిడ్ కోర్సెస్, క్వాలిటీ కంటెంట్ తో ఉన్నటువంటి అప్డేటెడ్ కంటెంట్ మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. దాట్స్ ద ఇన్ఫర్మేషన్. సో ఫైనల్ గా మన క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఈ రోజు కరెంట్ అఫైర్స్, సో 12th April 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీతో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఈ వీడియోలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు మనం చూసుకుంటే డీలిమిటేషన్ సంబంధించి కనిపిస్తా ఉంది, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కి సంబంధించి, ప్లాస్టిక్ పార్క్స్ సంబంధించి, రత్నపూర్కి సంబంధించి న్యూస్ లో కనిపిస్తున్నటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో లెట్ us స్టార్ట్. సో చూద్దాం ఇక్కడ డీలిమిటేషన్. సో గత కొంతకాలంగా కూడా ఈ డీలిమిటేషన్ సంబంధించి న్యూస్ లో కనిపిస్తున్నటువంటి అంశాలు. సో అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఈ డీలిమిటేషన్ అనేటువంటిది ఎందుకు న్యూస్ లో ఉంది, మరి భారత రాజ్యాంగంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలోనే ఇక్కడ కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే విభజన. సో ఇక్కడ ఇండియన్ పాలిటీ ఆస్పెక్ట్ లో చూసుకుంటే నిజవర్గాల యొక్క విభజన డీలిమిటేషన్ అంటే క్లియర్. ఇక్కడ ఏం చేస్తారు అంటే భారత రాజ్యం, మన అందరికీ తెలుసు భారతదేశం ఎప్పుడైతే ఫామ్ అయినప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా ఫామ్ అవడం జరిగింది. అంటే ముందుగా భారతదేశం స్వతంత్రం సాధించి ఒక భారతదేశం ఒక ఎంటిటీగా ఉండి, దీని తర్వాత ఎస్ఆర్సి అనేటువంటిది ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా రాష్ట్రాల విభజన అనేటువంటిది భాషా ప్రాతిపదికన జరగటం జరిగి నేడు ఈ రోజుకి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో జనాభా దృష్ట్యా భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండటం జరిగింది ఈ రోజున. సో అయితే ఇక్కడ మనం చూసుకుంటే పాపులేషన్ కి తగ్గట్టుగా మన చట్టసభలను ఏర్పాటు చేసుకొని, పార్లమెంటరీ అనేటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకొని, ఇక్కడ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీట్లను కూడా అలోకేట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా కాన్స్టిట్యూషన్ లో పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అవి మనం చూసుకుంటే 81 Clause 2 సబ్ క్లాస్ ఆఫ్ ఏ, ఈ యొక్క ఆర్టికల్ ఏం చెప్తా ఉంది అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇది ఏం చెప్తా ఉంటుంది అంటే ఈ యొక్క పాపులేషన్ అనేటువంటి అంశాన్ని చెప్తా ఉంది. సో నిజ వర్గాల విభజన అనేటువంటిది పాపులేషన్, జనాభా ప్రతిపాదన చేయాలనేటువంటి అంశాన్ని ఇది స్పష్టం చేస్తా ఉంది. ఇంకొక అంశం మనం చూసుకుందాం, ఇంకొక ఆర్టికల్ లైక్ సేమ్ ఆర్టికల్ 81 Clause 2 సబ్ క్లాస్ బి ప్రకారం ఏంటి అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిజ వర్గాలు, భారతదేశంలో ఉన్నటువంటి నిజ వర్గాల విభజన అనేటువంటిది ఈక్వల్ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియజేస్తా వస్తా ఉన్నారు. ఓకే, సో ద డివిజన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్ పాపులేషన్ క్రైటీరియా అనేటువంటి అంశాన్ని వీరు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఏంటి, జనాభా ప్రతిపాదికన మాత్రమే నిజ వర్గాల యొక్క పునర్విభజన చేయాలి. దానితో పాటు పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి లోక్సభ గాని అసెంబ్లీలో సీట్ల యొక్క సంఖ్యను దీని ప్రకారమే పెంచాలనేటువంటి అంశం మనకి దీని ద్వారా తెలియవస్తా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు న్యూస్ లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే సదరన్ స్టేట్స్ ఈ డీలిమిటేషన్ వలన నష్టపోతున్నాయి అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా కలిసి ఏకతాటిపై వచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా ఉంది. ఈ డీలిమిటేషన్ అనేటువంటిది కేవలం జనాభా ప్రాతిపదికనే కాకుండా చేయాలి, దానితో పాటు సదరన్ స్టేట్స్ కి ఎటువంటి నష్టాలు కూడా
జరగకుండా ఉండే విధంగా చేయాలనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావటం జరిగింది. ఓకే, సో ఒకవేళ డీలిమిటేషన్ కనుక జనాభా ప్రతిపాదికన చేస్తే కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా అసలు డీలిమిటేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఆరిజిన్ అయింది అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. సో డీలిమిటేషన్ కమిషన్ ని 1953లో ఏర్పాటు చేయగా సో వీరు 1951 యొక్క జనాభా గణన ఏదైతుందో సో జనగణన ఆధారంగా బేస్ చేసుకొని లోక్సభలో సీట్లను 494 కి వీళ్ళు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు 1963లో. వీరు 1961 యొక్క పాపులేషన్ ఆధారంగా బేస్ చేసుకొని 494 సీట్లు ఏవైతున్నాయో దాని నుంచి 522 సీట్లకు పెంచేటువంటి కార్యక్రమాన్ని వీరు చేశారు. దాని తర్వాత మళ్ళీ థర్డ్ డీలిమిటేషన్ జరగడం జరిగింది 1973లో. సో వీరు ఆ టైంలో ఏం చేశారంటే 1971 యొక్క సెన్సస్ తీసుకొని డీలిమిటేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ చేసి 522 సీట్లు ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్ల యొక్క సంఖ్యను 543కు పెంచడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకునే కొన్ని పరిణామాలు జరగడం జరిగింది. 1973 తర్వాత 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఏ అంశాన్ని వీళ్ళు పొందుపరిచారు అంటే ఫర్దర్ గా డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉందో సో నిజవర్గాల యొక్క పునర్విభజన అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉందో సో అది నిజవర్గాల యొక్క పునర్విభజన మాత్రమే చేయాలి తప్ప సీట్ల యొక్క సంఖ్యను పెంచకూడదు అనేటువంటి ఒక అంశాన్ని వీరు తీర్మానం చేసుకోవడం జరిగింది అండి. ఓకేనా, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో pros any further delimitation of constituencies for election to Lok Sabha and state legislative assemblies until the 2001 అన్నమాట. సో 2001 సంవత్సరం వరకు కూడా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటి నిజవర్గ పునర్విభజన అనేటువంటిది చేయవద్దు, సీట్ల యొక్క సంఖ్యను కూడా పెంచవద్దు అనేటువంటి ఒక డెసిషన్ ని వీరు తీసుకోవడం జరిగింది 2001 వరకు కూడా. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ఫోర్త్ డీలిమిటేషన్ కమిషన్ ని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత డీలిమిటేషన్ చేశారు కానీ నిజవర్గ యొక్క ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో 543 దాన్ని మాత్రము పెంచేటువంటి కార్యక్రమాన్ని వీరు చెయ్యలేదు అనేటువంటి అంశం. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో 2002 సంవత్సరంలో తీసుకొచ్చి ఇంకా ఫర్దర్ గా డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయవద్దు, దానితో పాటు సీట్ల యొక్క సంఖ్యను కూడా పెంచవద్దు, అది ఎప్పటి వరకు అంటే 2026 వరకు కూడా పెంచవద్దు అనేటువంటి ఒక రాజ్యాంగ సవరణ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని వీరు తీసుకురావడం జరిగింది అండి. క్లియర్ కదా. సో ఇక్కడ అప్పుడు ఏం జరిగింది 2026 వరకు కూడా పెంచకూడదు అనేటువంటి అంశం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ రోజుకి చూసుకుంటే 12th ఏప్రిల్ 2025లో ఉన్నాం. ఇంకా కొంతకాలంలోనే 2026 రాబోతా ఉంది. దాని తర్వాత డీలిమిటేషన్ చేసి సీట్ల యొక్క సో జనాభా ప్రతిపాదికను బేస్ చేసుకొని మన యొక్క సీట్ల సంఖ్య పెంచాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తా ఉంది. ఒకవేళ సీట్లను కనుక కేవలం జనాభా ప్రతిపాదికన కనుక తీసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు సదరన్ స్టేట్స్ లైక్ తమిళనాడు ఇవన్నీ కూడా నష్టపోయేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అనేటువంటి అంశం ఇక్కడ. ఓకే, సో తమిళనాడు 8 సీట్లను నష్టపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 8 సీట్లను, కేరళ 8 సీట్లను, కర్ణాటక 2 సీట్లను అండ్ ఈ విధంగా సదరన్ స్టేట్స్ అనేటువంటి ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ఆందోళన చెందుతా ఉన్నాయి. అది న్యూస్ లో ఉన్నటువంటి అంశం. సో న్యూస్ లో ఉంది కాబట్టి ఎగ్జామ్స్ కి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. సో ఇవి మనకి డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అండి. సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించినటువంటి ఒక సరికొత్త నూతనమైనటువంటి ఒక పథకం అన్నమాట. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ లో కానీ దాని తర్వాత మనకి మండల స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలు కానీ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఓకే. సో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోనే మనం పిలుస్తూ ఉంటాం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ సెంటర్స్ లో ఈ ఆరోగ్య కేంద్రాలలో
ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కేంద్రాలలో ఆ కేంద్రాలు కావాల్సినటువంటి వైద్య పరికరాలను అందించేటువంటి పథకమే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఇవ్వండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ రిలేటెడ్ టు హెల్త్. లైక్ వైద్య పరికరాలు అనగా మనం చూసుకోవచ్చు లైక్ ఎంఆర్ఐ మిషన్స్. ఓకే, సో ఎంఆర్ఐ మిషన్స్ కానీ, ఎక్స్రే మిషన్స్ కానీ, దాని తర్వాత వివిధ మిషన్స్ మనకు ఉన్నాయి. 2D ఎక్కువ మిషన్స్ అని పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్ మిషన్స్, సర్జికల్ మిషన్స్ కానీ, నీడిల్స్ కానీ, ఇవన్నీ కూడా అందించేటువంటి కార్యక్రమమే ఈ స్కీమ్ అన్నమాట. సో దీనికి సంబంధించి 5 years కాలానికి గాను ఇక్కడ మనకి 64,180 crores ని కేటాయించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ ఇనిషియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని సెలెక్ట్ చేసి అక్కడ ముందుగా ఈ యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి దాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడనే లైక్ మనుషులకు కావాల్సినటువంటి వైద్య పరీక్షలు చేసేటువంటి డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అన్నిటి కూడా పరిపూర్ణంగా ఈ పథకం ద్వారా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇంకా ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం వైద్యానికి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. దానిలో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం చూసుకుంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి బీపీఎల్ కార్డ్స్ కలిగి ఉన్నటువంటి వారు, సో బిలో పవర్టీ లైన్ కార్డ్స్ కలిగి ఉన్నటువంటి వారికి ప్రతి సంవత్సర కాలానికి 5 lakhs rupees పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అందించేటువంటి పథకం అనమాట. సో బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 5 lakhs rupees మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. సో వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు టెరిషియరీ కానీ సెకండరీ హాస్పిటల్స్ భారతదేశంలో ఏవైతే ఎంపానల్డ్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో ఫ్రీగా ట్రీట్మెంట్ ని పొందవచ్చు. ఇది స్కీమ్, హెల్త్ కి సంబంధించిన స్కీమ్. దాని తర్వాత హెల్త్ రిఫార్మ్స్ లో భాగంగా ఇంకొక స్కీమ్ మనకు నడుస్తూ ఉంది. దాన్ని అభా అని పిలుస్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాజ్ అభా, అంటే ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ఆయుష్మాన్ హెల్త్ అకౌంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఇక్కడ దీని ద్వారా ఏం చేస్తారు అంటే భారతదేశంలో ఎవరైతే వైద్య పరీక్షలను హాస్పిటల్స్ లో చేసుకుంటారో వారి యొక్క హెల్త్ ప్రొఫైల్ ని ఈ కార్డ్స్ లో ఎన్క్రిప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క కార్డుకి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్ లో డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ ఫర్దర్ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డేటాని మనం ఆ డేటా ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా ఫర్దర్ ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క అభా అనేటువంటి కార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది అండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని లాంచ్ చేస్తా ఉన్నారు. సో దీని నుంచి వచ్చి యొక్క ఫినాన్షియల్ ఈ స్కీమ్స్ యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్ తో తెలంగాణలో మనం చూసుకుంటే రాజు ఆరోగ్యశ్రీ అని చెప్తాం. సో తెలంగాణలో మనం చూసుకుంటే రాజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం అండి. సో ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల వరకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ని అందిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే 25 lakhs వరకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ని అక్కడ అందిస్తా ఉన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 lakhs మెడికల్ ఇన్సూరెన్స్ ని ఆంధ్రాలో అందిస్తూ ఉంటే తెలంగాణలో 5 lakhs నుంచి 10 lakhs వరకు ఎన్హాన్స్ చేశారు. 10 lakhs వరకు కూడా ఇన్సూరెన్స్ ని అందిస్తా ఉన్నారు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్. ఇంకా ఫర్దర్ గా మనం చూసుకుంటే లైక్ నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ ఫ్రమ్ రెడ్ జోన్స్ టు గ్రోత్ సెంటర్స్ అనేటువంటిది న్యూస్ లో ఉంది. ఇది ఒక స్కీమ్. ఈ స్కీమ్ ఎందుకు లాంచ్ చేశారు అంటే భారతదేశంలో ఈ నక్సలిజం అనేటువంటిది ఏదైతే ఉందో, సో దాన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాం. సో ఏదైతే ఉందో సో అది భారతదేశంలో లేకుండా చేసేటువంటి కార్యక్రమమే ఈ పథకము అనమాట. క్లియర్ కదా? సో నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ అనేటువంటి పథకము. క్లియర్, వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే, సో అసలు నక్సలిజం అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి గతంలో లైక్ 1967, 1960s టైంలో కొంతమంది ప్రజలలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వాల ద్వారా అన్యాయం జరిగింది అని ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రజలలో ఉన్నటువంటి కొందరు ఏం చేశారంటే గ్రూప్స్ గా ఏర్పడి ఆయుధాలను చేతబట్టి ఆర్మర్డ్ రెబలియన్ రూపంలో ఆయుధాలను చేతబట్టి వారికి కావాల్సినటువంటి హక్కులను సాధించుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవాళ్ళు 1960s ఆ టైంలో.
సో చేస్తూ చేస్తూ క్రమేపీ వీళ్ళు ఒక మూవ్మెంట్ ని ఏర్పాటు చేశారు. దానినే నక్సల్ భారీ మూవ్మెంట్ అని పిలుస్తూ ఉంటాం. దానినే నక్సల్ భారీ మూవ్మెంట్ అని మనం పిలుస్తా ఉంటామండి, రైట్. సో లైక్ 1967లో ఏర్పాటు చేయగా దీన్ని ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్లో ఇనిషియల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకమయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పైన ఏం చేస్తున్నారు, పోరాడి హక్కులను సాధిస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వము ఈ యొక్క డెవలప్మెంటల్ వర్క్స్ చేసినా కానీ వాటిని డిస్ట్రాయ్ చేయటము, ఎక్స్టార్షన్ చేయటము, దోపిడీ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు 1967 నుంచి కూడా. సో ఈ యొక్క నక్సల్వారీ మూవ్మెంట్ అనేటువంటిది ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని పిలుస్తూ ఉంటామండి. సో ఇది వెస్ట్ బెంగాల్లో ఆరిజిన్ అయి భారతదేశంలో వివిధ ప్రాంతాలకు స్ప్రెడ్ అవడం జరిగింది. లైక్ మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, మణిపూర్, బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలకు విస్తరించడం జరిగింది క్రమేపీ. ఈ కోవలోనే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే మొట్టమొదటి నుంచి కూడా దీన్ని అణిచివేసుకుంటూ తగు చర్యలను తీసుకుంటా ఉంది. సో దానిలో భాగంగా ఎవరైతే నక్సల్ భారీ మూవ్మెంట్ లో పాల్గొన్నారో, సో ఎవరైతే మళ్ళీ లైక్ నార్మల్ లైఫ్ లోకి లీడ్ చేయడానికి వస్తారో, సో జీవన స్రవంతులు ఎవరైతే కలుస్తూ ఉంటారో, జనజీవన స్రవంతులు తిరిగి నక్సలిజం నుంచి బయటకు వచ్చి కలుస్తూ ఉంటారో వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు వారికి కావాల్సినటువంటి సబ్సిడీస్ ని, లోన్స్ ని, క్యాష్ అవార్డ్స్ ని, క్యాష్ ప్రైజ్ ని ప్రభుత్వము అధికారికంగా ఇచ్చేటువంటి కార్యక్రమం గతం నుంచి కూడా చేసుకుంటా వస్తా ఉంది. సో ఇప్పుడు ఇంకొక ఆలోచన ఫర్దర్ గా ఏం చేస్తా ఉంది అంటే ఏవైతే రెడ్ కార్నర్ జోన్స్ అంటే ఈ నక్సలిజం ఉన్నటువంటి రెడ్ కార్నర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు గ్రోత్ సెంటర్స్ గా మార్చి ఆ ప్రాంతాలలో నక్సలిజం అనేటువంటిది లేకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకుంటా ఉన్నారు ఈ యొక్క నక్సల్ ముక్త భారత్ అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా. క్లియర్. సో ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే నక్సలిజం లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వారికి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తా ఉన్నారండి, వారికి ఉద్యోగ కల్పన అనేటువంటిది చేస్తా ఉన్నారు. దానితో పాటు వారికి లోన్స్ అనేటువంటిది ఇస్తా ఉన్నారు. దానికి వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు. సో క్రమేపీ దీని వలన 2010 సంవత్సరంలో 720 మంది పైన సివిలియన్ పైన అటాక్స్ జరగగా క్రమేపీ 2024కి అవి 121కి తగ్గడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వీరు అటాక్స్ చేస్తూ ఉండేవాళ్ళు, లైక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్లు వాటిపైన వీరు అటాక్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అవి 2010లో దాదాపు 365 అటాక్స్ ఉండగా 2024కి 25 అటాక్స్ మాత్రమే జరిగింది అనేటువంటి అంశాన్ని దీని ద్వారా మనకి తెలియజేస్తా వస్తా ఉన్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. లైక్ మనకి సిలబస్ లో ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సొసైటీలో ఉంటాయి సోషల్ ఇష్యూస్ అని ఉంటాయి. సోషల్ ఇష్యూస్ లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది ఒక కాన్సెప్ట్, కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం, ప్లాస్టిక్ పార్క్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ప్లాస్టిక్ పార్క్లను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఈ పథకం ద్వారా భారతదేశంలో 10 ప్లాస్టిక్ పార్క్లను ఏర్పాటు చేయడానికి నిధులను కూడా కేటాయించడం జరిగింది అండి. సో టోటల్ గా 10 పార్క్స్ ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇంకొక అంశం, ఇంకొక రిపోర్ట్ మనం చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారం 2022 వరల్డ్ బ్యాంక్స్ యొక్క ఎస్టిమేషన్ ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్స్ లో, సో ప్లాస్టిక్ పదార్థాల ఎగుమతిలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 12th గా ఉంది. దీని ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారము. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. ఇంకా ఫర్దర్ గా మనం కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తే ఏ ప్లేసెస్ లో ప్లాస్టిక్ పార్క్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు అనేటువంటి అంశం ఒక్కసారి మనం చూద్దామండి. లైక్ ఇక్కడ మ్యాప్ లో మనం చూసుకుంటే లైక్ అస్సాం కానీ, యూపీ కానీ, ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ, ఒడిశా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ కానీ, సో ఈ ప్రాంతాలలో ప్లాస్టిక్ పార్క్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇదొక అంశం. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి, ఈ ప్లాస్టిక్ పార్క్స్ అనేటువంటి లైక్ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి, ప్లాస్టిక్ ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని మనం ఏం చేయవచ్చు అండి, ఎగుమతులను చేయవచ్చు.
సో ఎగుమతులు చేస్తూ ఉంటాము అంటే దానివల్ల మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సో జీడిపి అనేటువంటిది పెరిగేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్లాస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది గణనీయంగా పెరుగుతా వస్తూ ఉంది అండి. సో ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది గణనీయంగా పెరుగుతా వస్తూ ఉంది. సో ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపాధి కల్పన అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో వారి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి పెరుగుతూ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా వారి పిల్లలకు ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయగలుగుతారు. హెల్త్ అనేటువంటిది మంచి లైక్ క్వాలిటీ ఆఫ్ హెల్త్, గుడ్ హెల్త్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ జోన్స్ ని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తా ఉంది. దానితో పాటు ఈ యొక్క కాంపోనెంట్ స్కీమ్ ఏదైతే ఉందో సో ఇది మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదంతో ఈ యొక్క స్కీమ్స్ అనేటువంటివి లాంచ్ చేస్తా ఉన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం మనం చూద్దాం. లైక్ కుల్తాబాద్ టు బి రీనేమ్డ్ రత్నపూర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. లైక్ ఉస్మానాబాద్ అని, ఔరంగాబాద్ అని, కుల్తాబాద్ అని ఎట్లాంటి యొక్క ప్రదేశాల యొక్క పేర్లను మార్చుకుంటూ వస్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఈ పేర్లు గతంలో ఉండేవి. సో మొఘలులు ఎవరైతే మన భారతదేశాన్ని పరిపాలించారో, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలను పరిపాలించారో ఆ మొఘలులు గతంలో ఉన్నటువంటి ప్లేసెస్ ని ధ్వంసం చేసి వాటిపైన కొత్త కట్టడాలను నిర్మించడం జరిగింది. సో ఉన్నటువంటి యొక్క ప్లేసెస్ ని యొక్క నామకరణాలు పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టారు. సో దాన్ని మళ్ళీ మారుస్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఓకే, సో గతంలో ఉన్నటువంటి పాత పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మార్చుకుంటూ రీనేమ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. దానిలో భాగంగా దీన్ని కూడా రీనేమ్ చేశారు. సో కుల్తాబాద్, సో మహారాష్ట్రలో ఉన్నటువంటి కుల్తాబాద్ ని ఏ కొత్త పేరుతో పిలుస్తా ఉన్నాం, మార్పు చేస్తా ఉన్నారు, రత్నాపూర్ అనేటువంటి ఒక పేరుతో. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఈ పేరును మార్చడానికి ఇష్టం లేక ప్రొటెస్ట్లు అనేటువంటి చేస్తా ఉన్నారు. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ ఔరంగజేబు యొక్క కుమారుడైనటువంటి అజం షా, అదేవిధంగా అసఫ్ జా వన్ యొక్క సమాధులు, దీని టామ్స్ అని అంటాం, ఈ నగరంలోనే ఉండటం జరిగింది. అందుకోసమే కొందరు ప్రొటెస్ట్ అనేటువంటిది చేస్తా ఉన్నారు. ఇది ఒక అంశంగా చెప్పుకుందాం. ఇంకా దాని తర్వాత ఫర్దర్ గా ఇంకా కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే దాంతోపాటు గత ఎగ్జామ్స్ లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏ క్వశ్చన్ అంటే లైక్ ఔరంగాబాద్. సో ఔరంగాబాద్ యొక్క పేరును ఏమని మార్చారు అని అడిగారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. లైక్ ఛత్రపతి సంభాజీ నగర్గా ఔరంగాబాద్ యొక్క పేరుని మార్చారు. మరి ఛత్రపతి సంభాజీ ఎవరు అంటే ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడు. హీ వాజ్ ద సన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ, మరాఠా ఎంపైర్ రూలర్ అన్నమాట. సో వీరి యొక్క పేరుతో మార్చారు. దాని తర్వాత ఇంకొక నగరం ఉంటుంది, దాన్ని మనము ఉస్నాబాద్. సో ఉస్నాబాద్, ఓకే, లేదా ఉస్మానాబాద్. సో ఉస్మానాబాద్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో, సో లైక్ ఉస్మానాబాద్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో సో దాని పేరు మార్చి ధారాశివగా పెట్టడం జరిగిందండి. సో ధారా శివ్ అనేటువంటి నామకరణాలు చేశారు. సో ఇవి ప్రీవియస్ గా జరిగినటువంటి చేంజెస్ అనమాట. ఇట్లాంటివి కూడా అడుగుతా ఉన్నారు. లైక్ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ లో రీనేమ్ చేసినటువంటి ప్రదేశాలు ఏవైతే మనకి న్యూస్ లో ఉంటాయో, ఏవైతే చరిత్రపరంగా న్యూస్ లో ఉంటాయో అవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 కి గణనీయంగా పెరగటం జరిగింది అండి. అంటే 1 year ఆఫ్ టైంలో మనం రెన్యూవబుల్ ఎనర్జీని 30 GW మేర పెంచడం జరిగింది. సో 1 year కాలంలో 30 GW యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తిని పెంచాము. ఓకే, సో పెంచడం ద్వారా ప్రస్తుతము యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి 220 GW ఎనర్జీ మేర మనం విద్యుత్ యొక్క ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం, పునరుత్పాదక శక్తిని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నామండి. ఓకే, సో నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. అయితే మనకు ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏ టార్గెట్ పెట్టుకున్నాం? సో 500 GW ఎనర్జీని
2030కి పెంచాలి అనేటువంటి ఒక టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాం. సో రాబోయే 2030 కల్లా 500 గిగావాట్స్ యొక్క ఎనర్జీని మనం రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఒక ఎజెండా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు ఇదే 230కి ఒక లింక్ ఉంది మనకి. ఏ లింక్ ఉంటుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఏవైతే 17 ఉన్నాయో వాటిని కూడా 2030 లోపు సాధించాలనేటువంటి ఒక టార్గెట్ మనం పెట్టుకున్నాం. దాని తర్వాత 2070 ఏదైతే ఉందో 2070కి నెట్ జీరో ఎమిషన్స్ ని సాధించాలనేటువంటి ఒక టార్గెట్ అయితే మనం పెట్టుకోవటం జరిగింది 2020 అన్నమాట. సో ప్రపంచ దేశాలన్నీ కూడా 2050 టార్గెట్ పెట్టుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనము ఈ టార్గెట్ ని 2070కి నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ని 2070కి మనం పెట్టుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా క్లియర్. నెక్స్ట్ అంశం సో చూద్దాం. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఏ అంశాలు అంటే లైక్ PYQs ఆధారంగా కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. లైక్ భారతదేశంలో ఏ సెక్టర్ ద్వారా ఎక్కువ విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాము అని అడిగారు గతంలో. ఓకే, సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఒకసారి ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైంది. సో లైక్ థర్మల్ ద్వారా, కోల్ అంటే థర్మల్. సో థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఆల్మోస్ట్ మనం 48.27% మేర విద్యుత్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది అండి. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే విండ్ పవర్ 10.47, సోలార్ 19.84%, స్మాల్ హైడ్రో 1.12, ఆయిల్ అండ్ గ్యాస్ 5.64, న్యూక్లియర్ 1.81. సో ఈ విధంగా మనం పెంచుకుంటూ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఇంకా అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటి, దీనిలో రెన్యూబుల్ ఉంది, నాన్ రెన్యూబుల్ ఉంది, పునరుత్పాదక శక్తి ఉంది, లేనటువంటిది కూడా ఉంది. ఓకే, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా. బట్ ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఒక్కసారి మనం చూస్తే దేని నుంచి మనం ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాము అంటే ఇక్కడ దాదాపు చూసుకుంటే హైడ్రో నుంచి చూద్దాం. ఓకే, సో ఇక్కడ హైడ్రో చూస్తే 23.5, సోలార్ పవర్ చూస్తే 45.1% తో, బయో పవర్ 5.6, స్మాల్ హైడ్రో పవర్ 2.5 అండ్ విండ్ పవర్ 23.5. సో లైక్ ఇక్కడ చూసుకుంటే సోలార్ పవర్ ద్వారా ఎక్కువ విద్యుత్ని మనం ఉత్పత్తి చేస్తా ఉన్నాము భారతదేశంలో. ఇంకో మనం చూసుకుంటే తెలంగాణలో కూడా ఉందండి. సో NTPC రామగుండం ప్లేస్ లో ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ ని ఏర్పాటు చేసి సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం దగ్గర కూడా మనం చేస్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో. ఇంకొక అంశం మనం చూద్దాం. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ న్యూస్ లో ఉంది. సో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని 2025 ఇయర్కి గాను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. సో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏదైతే ఉందో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో లాంచ్ చేశారు అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో లాంచ్ చేయడం జరిగింది. మరి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అతి తక్కువ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమమే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, సో ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది క్రిటికల్ మిషన్స్. సో ఎక్స్ప్లోరేషన్, జనరేషన్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ది ప్రొడక్టివిటీ అన్నమాట. అర్థమైందా? సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. సో క్రిటికల్ మినరల్స్ అనగా కొన్ని మినరల్స్ నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్తానండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సిలికాన్, దాన్ని సిలికాన్ డైఆక్సైడ్ అంటాం. సో నేషనల్ క్రిటికల్ మినరల్ గా మనం చెప్పుకోవచ్చు. సిలికాన్ కానీ టెల్యూరియం కానీ, సిలికాన్ కానీ టెల్యూరియం కానీ, దాని తర్వాత ఇండియం కానీ, గ్యాలియం కానీ. సో ఇండియం, గ్యాలియం, ఓకే, సో ఇండియం, గ్యాలియం ఇట్లాంటి మినరల్స్ ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్. సో ఇక్కడ ఇవన్నీ కూడా జనరల్ గా ఈ మినరల్స్ ఏవైతే మనం చెప్తా ఉన్నామో వీటిని PV ఇండస్ట్రీస్ లో, ఫోటో వోల్టాయిక్ సెల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటారండి. సో PV సెల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటారు ఇవి. దాని తర్వాత కొన్ని ఫర్దర్ గా మనం బ్యాటరీ, ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేటువంటి క్రిటికల్ మినరల్స్ కూడా ఉన్నాయి. లైక్ లిథియం కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ.
సో లిథియం కానీ, కోబాల్ట్ కానీ, నికిల్ కానీ ఇవి కూడా మనకి ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ లో యూజ్ చేసేటువంటి క్రిటికల్ మినరల్స్ అన్నమాట. సో అందుకోసం వీటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మిషన్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వారు లాంచ్ చేశారు అండి. ఓకే, సో దాని ఎక్స్ప్లోరేషన్ కోసం కూడా దాదాపు 16,300 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించగా కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ ద్వారా లైక్ పిఎస్సిస్ ద్వారా, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ద్వారా 18,000 రూపీస్ క్రోర్స్ ని కలెక్ట్ చేసి దీని ద్వారా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మినరల్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ చేసి ఆ చేసినటువంటి మినరల్స్ ఏవైతే వాటిని ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ హబ్ ని డెవలప్ చేయడానికి వాటి కోసము, లేదు అంటే మెడికల్ హబ్ ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ, విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ యూజ్ చేసే కాన్సెప్ట్ లో ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నారు. దాంతోపాటు మనకి ఒక చట్టం మనకుందండి, దాన్ని ఎంఎండిఆర్ యాక్ట్ అంటాం. వి కాల్ ఇట్ as ఎంఎండిఆర్ యాక్ట్. ఎంఎండిఆర్ యాక్ట్ సో 1957 లో తీసుకొచ్చారు అండి. ఓకేనా, లైక్ మినరల్స్ మైన్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో మినరల్స్ అండ్ మైన్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 లో తీసుకొచ్చి దీని ద్వారా 24 మినరల్స్ ని దీని ద్వారా 24 మినరల్స్ ని క్రిటికల్ మినరల్స్ గా డిసైడ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ మినరల్స్ యొక్క ప్రొడక్షన్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. ఓకే, సో ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో రెగ్యులర్ గా మన క్లాసెస్ కరెంట్ అఫైర్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అన్ని కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ యొక్క సరళని బేస్ చేసుకొని ఈ క్లాసెస్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. సో ఎందుకంటే దాదాపు నేను 8 years నుంచి సేమ్ ఇదే కరెంట్ అఫైర్స్ ని వివిధ ఎగ్జామ్స్ కి, యూపీఎస్సికి కానీ, పిఎస్సి ఎగ్జామ్స్ కానీ, లైక్ ఎస్ఎస్సి కానీ, టీజీపీఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కి 8 years నుంచి కూడా టీచ్ చేస్తున్నాం కాబట్టి సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క డిమాండ్స్, నీడ్స్ అండ్ నెసెసిటీస్ అన్ని కూడా అవగాహన ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ లోనే క్లాసెస్ ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటు మన క్లాసెస్ వినడం ద్వారా మీరు ఇంక్లూడింగ్ యూపీఎస్సి మెయిన్స్ కానీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ని కూడా అటెంప్ట్ చేయడానికి మన క్లాసెస్ లో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు 100% యూజ్ అవుతా ఉంటుంది. సో యూ కెన్ ట్రస్ట్ అస్, యూ కెన్ ట్రస్ట్ నరేష్ ఐఏఎస్ అకాడమీ. So our main intention is to make all the aspirants as administrators and officers. That's the motto. So finally, this current affairs video was presented by Ishwar Kumar. So we will meet in the next video. So till then, please subscribe our YouTube channel and also download our app from the Play Store. And we have free and paid courses in our app. So and also we have like courses related to AP High Court examination. We are going to start live classes for AP High Court. Then after that we have all the subjects course modules. So you can purchase them. After watching the free videos, you can decide whether to purchase or not. Okay, so that's important news. So thank you so much and we will meet in the next video. Thank you so much. Jai Hind.